నమస్తే పిల్లలు. మన రోజువారీ జీవితంలో పదార్థాల మిశ్రమం నుండి ఒక పదార్థం వేరు చేయబడ్డాన్ని గమనించిన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, వండడానికి ముందు బియ్యం నుండి మనం చిన్న రాళ్లను తీసివేస్తాం. రొట్టెలు తయారు చేసే ముందు జల్లెడ పట్టడం ద్వారా పిండి నుండి పురుగులు మరియు పొట్టును తొలగిస్తాం. అదేవిధంగా మనము నీటి నుండి మలినాలను, టీ నుండి టీ ఆకును, టీ పౌడర్ మొదలైన వాటిని వేరు చేస్తాం. వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాలలో ఉండవచ్చు లేదా వేర్వేరు పదార్థాల కణాలు కావచ్చు. పదార్థం యొక్క ఏదైనా 3 స్థితులలో అవి ఉండవచ్చు. అంటే ఘన, ద్రవ లేదా వాయు పదార్థాలు. కాబట్టి అవి చాలా విభిన్న లక్షణాలను కలిగి ఉన్నట్లయితే మనం కలిపిన పదార్థాలను ఎలా వేరు చేస్తాము? క్లాస్ 6 సైన్స్ పాఠమైన పదార్థాలను వేరు చేయటం అనే పాఠం నుండి మిశ్రమంలో కలిపిన పదార్థాలను వేరు చేసే కొన్ని సాధారణ పద్ధతులను చర్చిస్తాము. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటి గురించి అర్థం చేసుకుంటారు. చేతితో ఏరివేయటం, నూర్పిడి, తూర్పార పట్టడం, జల్లెడ పట్టడం, అవక్షేపణ, డికాంటేషన్, వడపోత, కీలక పదాలు. మిశ్రమం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక. వేరు చేయటం చేతులతో వేరు చేయటం. చేతులతో తీయడం ద్వారా వేరు చేసే ప్రక్రియ. నూర్పిడి కొట్టడం ద్వారా కాడల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియ. తూర్పార పట్టడం గాలి ద్వారా బరువైన మరియు తేలికైన కణాలను వేరు చేసే ప్రక్రియ. జల్లెడ పట్టడం ఒక జల్లెడను ఉపయోగించి పెద్ద కణాల నుండి సున్నితమైన కణాలను వేరు చేసే ప్రక్రియ. అవక్షేపణ మిశ్రమం యొక్క భారీ మరియు కరగని భాగాలు స్థిరపడే ప్రక్రియ. తేర్చడం వంపుగా పెట్టి మరియు తేలికైన ద్రవాన్ని వేరు చేసే ప్రక్రియ. వడపోత ద్రవం నుండి కరగని పదార్థాలను వడపోత కాగితం గుండా వెళ్లేలా చేయడం ద్వారా వాటిని తొలగించే ప్రక్రియ. వడపోత కాగితం. ప్రారంభించడానికి ముందు ఈ సెషన్ యొక్క భావనా పటాన్ని పరిశీలిద్దాం. చేతితో వేరు చేయటం అనే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాం. ఆహార ధాన్యాల ప్యాకెట్ తీసుకుని వచ్చి మరియు ఒక కాగితంపై గింజలను విస్తరించండి. ఇప్పుడు మీ చేతితో దాని నుండి రాయి, ముక్కలు, పొట్టు మరియు ఇతర గింజలను తీసివేయండి. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి మరియు పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణపు మలినాలను వేరు చేయటానికి ఈ చేతితో వేరు చేయటం అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. అటువంటి మలినాలు పరిమాణం
సాధారణంగా చాలా తక్కువగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో పదార్థాలను వేరు చేయటానికి చేతితో వేరు చేయటం అనే ప్రక్రియ ఒక అనుకూలమైన పద్ధతి అని మనం గ్రహిస్తాం. పంట కోసిన తర్వాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి కాడలను మీరు తప్పనిసరిగా చూసి ఉంటారు. ధాన్యాన్ని కాడల నుండి వేరు చేయటానికి ముందు కాడలను ఎండలో ఎండబెట్టాలి. ప్రతి కాడకు అనేక ధాన్యపు గింజలు అతుక్కుని ఉంటాయి. ధాన్యపు గింజలను వాటి కాడల నుండి ఎలా వేరు చేస్తారు? కాడలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ నూర్పిడి చేయడం అంటారు. ఈ ప్రక్రియలో ధాన్యం విత్తనాలను వేరు చేయడాన్ని కాడలను కొడతారు. కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. రైతులు తమ పంటలను నూర్పిడి చేసేటప్పుడు వారు పొట్టు మరియు ధాన్యం మిశ్రమాన్ని పొందుతారు. రైతులు ధాన్యాల నుండి పొట్టును ఎలా వేరు చేస్తారు? గాలి బాగా వీస్తున్న రోజున రైతు ఒక ఎత్తైన గద్దెపై నిలబడి ధాన్యం మరియు పొట్టు యొక్క మిశ్రమాన్ని నెమ్మదిగా జారవిడుస్తూ ఉంటాడు. గాలి పొట్టును ముందుకు తీసుకెళ్తుంది మరియు గింజలు నిలువుగా క్రింద పడిపోతాయి. ధాన్యం యొక్క ప్రత్యేక కుప్ప ఏర్పడుతుంది. మిశ్రమం యొక్క భాగాలను వేరు చేసే ఈ పద్ధతిని తూర్పార పట్టడం అంటారు. గాలి ద్వారా లేదా గాలిని ఊదటం ద్వారా మిశ్రమం యొక్క బరువైన మరియు తేలికైన భాగాలను వేరు చేయడానికి తూర్పార పట్టడం అనే ప్రక్రియ ఉపయోగించబడుతుంది. పిండిలో ఉండే మలినాలను మరియు ఊకను తొలగించడానికి మనం జల్లెడను ఉపయోగిస్తాం. జల్లెడ పట్టడం వలన పెద్ద మలినాలు జల్లెడలో ఉండిపోతాయి. పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా వెళ్తాయి. ఇసుక నుండి గులకరాళ్ళు మరియు రాళ్లను వేరు చేయటానికి నిర్మాణ ప్రదేశాలలో ఇలాంటి జల్లెడలను ఉపయోగించడం కూడా మీరు గమనించి ఉండవచ్చు. కొన్నిసార్లు తూర్పార పట్టడం మరియు చేతితో ఏరివేయడం ద్వారా మిశ్రమం యొక్క భాగాలను వేరు చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు ఒక గాజు పాత్రలో మట్టి మరియు నీటి మిశ్రమాన్ని తీసుకొని దానిని కొంత సమయం పాటు కదలకుండా ఉంచండి. మట్టిలోని ఇసుక మరియు బురద కణాలు గాజు పాత్ర అడుగున స్థిరపడతాయని మీరు గుర్తిస్తారు. వీటిని అవక్షేపాలు అంటారు. మట్టి మరియు ఇసుకను వేరు చేసే ఈ ప్రక్రియను అవక్షేపణ అంటారు. అవక్షేపణ తర్వాత గాజు పాత్రను నెమ్మదిగా పైకి లేపబడుతుంది. పాత్ర యొక్క కొన అవక్షేపాలకు భంగం కలిగించకుండా మరొక పాత్ర అంచున వాలుగా ఉండేలా పట్టుకోవాలి. నీరు అవక్షేపం బురద నుండి వేరు చేయబడుతుంది. ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. వంట కోసం బియ్యం మరియు పప్పులను శుభ్రపరిచేటప్పుడు ఇంట్లో అవక్షేపణం మరియు తేర్చడం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఒకదానితో ఒకటి కలపని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రం ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని
వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదిలించకుండా ఉంచినట్లయితే అవి రెండు వేర్వేరు పొరలను ఏర్పరుస్తాయి. పై పొరను ఏర్పరిచే భాగాన్ని తేర్చుట ద్వారా వేరు చేయవచ్చు. ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిద్దాం. టీ సిద్ధం చేసిన తర్వాత టీ ఆకులను తీసివేయడానికి మీరు ఏం చేస్తారు? సాధారణంగా మనం టీ ఆకులను తొలగించడానికి వడపోత పాత్రను, స్టెయినర్ని ఉపయోగిస్తాం. టీ ఆకులు అన్నీ వడపోత పాత్రలు, స్టెయినర్లో ఉండిపోతాయి. ఈ ప్రక్రియను వడపోత అంటారు. వడపోత గురించి అర్థం చేసుకోవడానికి మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. చెరువు లేదా నది నుండి కొంత బురద నీటిని సేకరించండి. అరగంట పాటు దానిని కదలకుండా నిలబడినివ్వండి. కొంత మట్టి నీటి అడుగున పేర్కొని పోవడాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు నీటిని కదిలించకుండా గాజు పాత్రను ఒకవైపు కొద్దిగా వంచండి. పైనుండి నీరు మరొక గ్లాసులోకి వంచండి. రెండవ గ్లాసులోని నీరు ఇప్పటికీ బురదగా లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గుడ్డ ముక్క ద్వారా నీటిని వడకట్టడానికి ప్రయత్నిద్దాం. గుడ్డ ముక్కలో నేసిన దారాల మధ్య చిన్న రంధ్రాలు లేదా చిల్లులు ఉంటాయి. గుడ్డలోని ఈ రంధ్రాలను వడకట్టే ఉపకరణంగా ఉపయోగించవచ్చు. నీరు ఇప్పటికీ బురదగా ఉంటే ఈ మలినాలను కూడా తొలగించటానికి చిన్న రంధ్రాలను కలిగి ఉన్న వడపోత కాగితం ద్వారా వేరు చేయవచ్చు. ఫిల్టర్ పేపర్ అనేది చాలా సన్నని రంధ్రాలను కలిగి ఉండే వడపోత సాధనం. ఒక శంకు రూపంలో మడతపెట్టిన వడపోత కాగితం ఒక గరాటుపై అమర్చబడుతుంది. ఆ మిశ్రమాన్ని వడపోత కాగితం మీద పోస్తారు. మిశ్రమంలోని ఘన కణాలు వడపోత కాగితం గుండా వెళ్ళవు మరియు వడపోత కాగితంపై ఉండిపోతాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: 1. మిశ్రమం నుండి పదార్థాలను వేరు చేయవచ్చు. 2. పదార్థాల పరిమాణాలు తగినంత పెద్దగా ఉన్నప్పుడు వాటిని వేరు చేయటానికి చేతితో ఏరివేయడం అనే ప్రక్రియ ఉపయోగించబడుతుంది. 3. కాడల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ నూర్పిడి అంటారు. 4. మిశ్రమాలు తేలికైన మరియు బరువైన పదార్థాలను కలిగి ఉంటే వేరు చేయటానికి తూర్పార పట్టడాన్ని ఉపయోగించవచ్చు. 5. మిశ్రమంలోని పెద్ద మరియు చిన్న పదార్థాలను వేరు చేయడానికి జల్లెడను ఉపయోగించవచ్చు. 6. ద్రవంలో కరగని పదార్థాన్ని అవక్షేపం మరియు తేర్చుట ద్వారా వేరు చేయవచ్చు. 7. కరగని ఘన మరియు ద్రవ మిశ్రమం యొక్క భాగాలను వేరు చేయడానికి వడపోతను ఉపయోగించవచ్చు.